చిత్తూరు జిల్లా కుప్పం 11వ క్లస్టర్ పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్ రోజా మదన్, 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ తిరుమగల్, మాజీ ఎంపీటీసీ కృష్ణన్, మాజీ స్కూల్ చైర్మన్ లక్ష్మీపతి, వార్డు పార్టీ ప్రెసిడెంట్ లోకేష్, బూత్ ఇన్ఛార్జీలు మణి, మోహన్, కృష్ణ, ఉదయ్ కుమార్, హరినాథ్ గౌడ్, దిలీప్, టీడీపీ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల బాధ్యత మరియు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేద్దామని అన్నారు. దర్శనం కోసం వస్తున్నారు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే గంగపూడి వచ్చి మేడం గారు చెప్పాలనేసి ఆమె ప్రోగ్రాంలో విజయం గారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టు ఎలక్షన్ చెప్పినట్టు సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క చదువుతున్న ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి తల్లికోన డబ్బులు వేస్తామన్నారు. గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పేరు మీద డబ్బులు వేసామని చెప్పి ఒక ఇంటికి ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాడు అనమాట. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు కూడా తల్లి కోసం డబ్బులు జమ చేశారనమాట. అలా ఇంకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆయన యొక్క ప్రభుత్వాన్ని వల్ల కొంచెం 2020 రాజకీయాలు మాట్లాడుకుంటూ కానీ మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాబోయే 2029 ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ యొక్క కార్యక్రమాన్ని కొత్తపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, వివిధ రకాలైనటువంటి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు వాళ్ళ పేరు పేరున వాళ్ళు వేదికను అలంకరించవలసిందిగా వాళ్ళు కోరిక ప్రార్థిస్తున్నారు. కాబట్టి మొట్టమొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మదన్ రోజా గారిని మేము ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. తర్వాత ఈ కొత్తపేట కానీ దాని పాతపేటగా ఉంది. కొత్తపేటగా మార్చేదానికి ఎంతో మంది అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ శ్రమ వృధా కాకుండా వాళ్ళ శ్రమని గుర్తించినటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన కొత్తపేటకి మరింత కొత్తగా తయారు చేసే దానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలో వీళ్ళు భాగమైనందుకు మేము వీరికి ఆ పాఠశాల తరఫున, పేరెంట్స్ తరఫున, పిల్లల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరింత నేర్చుకుని మీరు విధంగానే కంకణం కట్టుకొని ఈ కొత్తపేటని ఇంకా కొత్తపేటగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మా యువ కిషోరులు, యువ నాయకులు, కన్నన్ ఇన్ఛార్జ్ చాలా సీఎం ప్రోగ్రాంలో సార్కి పుష్ప నుంచి పెంచి స్వాగతం పలుకుతున్నారు. ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న ఉపాయం నాకంటే చిన్న ఉపాయం చేయమంటున్నారు. ఈ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రతిసారి స్కూల్లో చదువుకున్నాను. కానీ నేను పెద్దగా చదువుకోలేదు, 10th వరకే చదువుతున్నాను. కానీ నా మారి ఎవరు కాకుండా ఇంకా బాగా పిల్లలంతా కూడా బాగా చదువుకొని నా వల్ల పిల్లలు చదివించుకుంటాను కూడా. అదేవిధంగా మీకు ఒక చిన్న ఉపన్యాసం చెప్పాలనుకున్నాను. ఇప్పుడే సాగా చెప్పినమాట మాట, ఈ స్కూలు ఇదే వాతావరణం ఉందని ఈ స్కూల్ ఎస్టిమేట్ అంతా వేసుకోవాలి. త్వరలోనే స్కూల్ రూపురేఖ కూడా మాట్లాడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తా ఉన్నారు. అది వచ్చిన తర్వాత త్వరలో ఈ స్కూల్ని మొత్తం డెమాలిష్ చేసి ఎవరైతే ఈ స్కూల్ డొనేట్ చేశారో వాళ్ళ సహకారంతో ఈ స్కూల్ని పడబట్టి కొత్త బిల్డింగ్ కట్టేదాన్ని కూడా 5 టీడీపీ నాయకులందరూ కూడా కలిసి ఈ పేరెంట్స్ అందరూ కలిసి ఈ సహాయంతో కూడా ఈ స్కూల్ నిర్మిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో అంటే చూడకుండా ప్రతి కొంతమంది పిల్లలు మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా వరకు కలెక్టర్ వరకు ఎదిగిన దాని చిన్న
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈరోజులో వన్మతి అనే అమ్మాయి ఇప్పుడు మహారాష్ట్రలో కలెక్టర్ ఉందన్నమాట. ఎవరైతే వన్మతి వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి అయితే టాక్సీ డ్రైవరు, తల్లి అయితే పశువు మేపాలన్నమాట. ఈ వన్మతి అనే అమ్మాయి కూడా చిన్నప్పటి ఇంకా ప్రతిదీ వెళ్ళి సామాన్లు కడుక్కుంటూ తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఆమె సొంతంగా చదువుకొని ప్రస్తుతానికి మహారాష్ట్రలో కలెక్టర్గా ఉందన్నమాట. అదే ఇదే ప్రభుత్వ పాఠశాల ఎగ్జాంపుల్గా అట్లాంటి వాళ్ళు చెప్పుకొని మన పిల్లలను కూడా ఈ పిల్లలకనే కాదు తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పడం అంటే స్కూల్ పంపించేసినాము, ఇంట్లో ఉండిపోవడం, సాయంత్రం ఇంటికి వస్తుంది రాని వదిలేకుండా పిల్లలు సత్యమా స్కూల్కి పోయినారు లేదా, స్కూల్లో టీచర్లు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పిల్లలు హోంవర్క్ రాస్తున్నారు లేదా రాయిపించి పంపిస్తే మన పిల్లలు కూడా వన్మతి లాగా ఎదిగేదాన్ని రాబోతున్నారు. మీరు కూడా పిల్లల్ని శ్రద్ధ తీసుకుని వాళ్ళని శ్రద్ధ చూపించి ఒక్క అరగంట సేపు వాళ్ళ కోసం కేటాయిస్తే వాళ్ళు కూడా బాగుపడి వన్మతి లాగా మళ్ళీ కలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు కూడా దయచేసి పిల్లల్ని శ్రద్ధ చూపించాలని కోరుకుంటూ చిన్న తరపు తీసుకుంటాను.